హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వసతి గృహాల కన్నా తల్లిదండ్రుల దగ్గరే పిల్లలుండడం మేలు అని అక్కడ హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ నేపథ్యం ఏంటి? ఒక పక్కన తెలంగాణలో గురుకులాల్లో విద్యార్థుల మృతులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ఈ హాస్టల్స్ ఫెసిలిటీస్ సరిగ్గా బాలేదు అన్నటువంటి రిపోర్ట్ వచ్చింది. ఇక ఆ వివరాల్లోకెళ్తే ఏపీలో సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల హాస్టల్లో చదివే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రభుత్వం నిర్వహించే 65 హాస్టల్ని పరిశీలించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారులు నివేదిక సమర్పించారు. అందులో వివరాల్లో శుభ్రమైన తాగునీరు కానీ, పౌష్టికాహారం గాని ఏది కూడా పిల్లలకు అందడం లేదని, బెడ్‌షీట్స్, పిల్లోస్ కూడా లేవని, ఇంకా చెప్పాలంటే నర్సీపట్నం బాలల వసతి గృహంలో అయితే 228 బాలికలకి ఒకటే బాత్రూమ్స్ గాని, టాయిలెట్స్ గాని, లాబరేటరీ గాని ఉండడం. ఇంకా విజయనగరంలోని అందుల పాఠశాలలో 33 మంది విద్యార్థులకి కనీసం ఒక్క సహాయక అధికారి పోస్ట్ కూడా ఫిల్ కాలేదని, ఇలా చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ అయితే రివీల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కూడా చాలా 633 క్రోర్స్ స్పెండ్ చేశానని చెప్తుంది. కానీ హైకోర్టు అయితే గట్టిగానే ప్రశ్నించింది. ఈ స్పెండింగ్ అంతా ఎక్కడికి వెళ్ళింది? దీనికి ఒక ప్రణాళిక, ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్‌తో రండి అని చెప్పేసి రాష్ట్ర సీఎస్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ని ఆదేశించింది. 21న ఆన్‌లైన్ విచారణ కూడా జరగబోతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎప్పటినుంచో 2 దశాబ్దాల నుంచి కూడా మనం ప్రభుత్వం రన్ చేసేటువంటి ఈ సంక్షేమ గురుకుల పాఠశాలలు గాని, మొత్తం హాస్టల్స్ ఇటువంటి కండిషన్ ఉండడం చూస్తూనే ఉన్నాం. ఎన్నో కమిటీస్ వస్తాయి. టెంపరరీగా అక్కడ ఉన్న వాళ్ళని సస్పెండ్ చేస్తారు తప్ప ఎఫెక్టివ్ యాక్షన్స్ ఏం కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? దీనిలో లీగల్ ప్రొసీడింగ్స్ వల్ల ఏమైనా ఎఫెక్టివ్ సొల్యూషన్ వచ్చే అవకాశం ఉందా? ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో ఇద్దరు గెస్టులు ఉన్నారు. నాగరాజు గారు ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. అలాగే గవర్నమెంట్ టీచర్‌గా కూడా పనిచేస్తూ ఉన్నారు. కొండూరి వీరయ్య గారు అందరికీ సుపరిచితమే. హైకోర్టు అడ్వకేట్ అలాగే యాక్టివిస్ట్. ఇకపోతే ప్రశాంత్ బెల్లంకొండ గారు సీనియర్ జర్నలిస్ట్ కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. సో ముందు వీరయ్య గారు మీతో స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పండి సార్. మీరు ఎన్నో యాక్టివిస్ట్ అండ్ లాయర్ 2 కోణాలు మీలో ఉన్నాయి కాబట్టి ఇటువంటి కేసెస్ ముఖ్యంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు కాస్ట్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ గా కావచ్చు, వాళ్ళు ఇటువంటి వాటిలో జాయిన్ అవుతారు. సో ఇట్లాంటి రిపోర్ట్స్ వస్తాయి, ఎప్పుడు ఫైండింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో లా వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అయినటువంటి కేసెస్ గతంలో ఉన్నాయా? ఇప్పుడు ఈ కేసులో కూడా అటువంటి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా మనం ముందుగా తేజాని అభినందించాలి. ఇంత పెద్ద విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి దానికి న్యాయస్థానాన్ని వేదికగా ఉపయోగించుకున్నందుకు కాకినాడ నుంచి తేజ గారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఆయనకి అభినందనలు. ఖచ్చితంగా నమస్తే ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. అక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, నమస్తే. వీరయ్య గారు విల్ కంటిన్యూ. ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి స్పందన సరైన విధంగా సరైన రీతిలో రానప్పుడే న్యాయస్థానానికి వస్తాం. న్యాయస్థానానికి వచ్చిన తర్వాత ఉదాహరణకి తెలంగాణలో అటువంటి కొన్ని మెరుగైనటువంటి రిలీఫ్లు ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులు కొన్ని ఉన్నాయి. గ్రూప్ 1 అడ్మిషన్స్ పరీక్షలకు సంబంధించి జరిగినటువంటి అవకతవకల విషయంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో కానీ, ఇట్లా కొన్ని సామూహిక అంశాలకు సంబంధించినటువంటి విషయాలలో ఎవరో పట్టించుకోని విషయాలలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది కీలకమైనటువంటి సాధనంగాను వాహకంగాను పనిచేస్తుంది. అంతవరకు నిస్సందేహం. అయితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య అంతా ఏమిటంటే హైకోర్టులు, సుప్రీంకోర్టులు అనేక విషయాలలో అనేక సందర్భాలలో ప్రభుత్వాలకి కొన్ని డైరెక్షన్స్, ఆదేశాలు ఇస్తుంది. అయితే ఆ ఇచ్చిన ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటిది మళ్ళా తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే, ప్రభుత్వాలే ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విధంగా ఇంప్లిమెంట్ నోచుకోక వాటి మీద మళ్ళా ఫర్దర్ పర్సూయెన్స్ చేసే అవకాశము, పరిస్థితులు లేక కొన్ని సమస్యలు అలాగే మళ్ళీ తిరిగి పడకన పడిపోతూ ఉన్నాయి. గత 45 ఏళ్లలో ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు సంబంధించి కానీ, అంగన్వాడీ టీచర్స్ సంబంధించి కానీ, అట్లాగే మిడ్ డే మీల్ ఆయాలకు సంబంధించి కానీ, ఉపాధి హామీ వర్కర్స్ సంబంధించి కానీ విజయవాడ హైకోర్టు చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది. హైకోర్టు ఇచ్చినటువంటి సూచనల్ని, సలహాలు, ఆదేశాలని అమలు చేయకపోతే మరలా తిరిగి వాళ్ళని
కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి తీసుకొచ్చి బెంచ్ ముందు నిలబెట్టి సంజయ్ అడిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ ఏదో అధికారులు సరిగ్గా వ్యవహరించడం లేదు, అమలు చేయడం లేదు న్యాయస్థానం ఆదేశాలని అని చెప్పి మనం అనుకుంటాం. అధికారులు దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దే డిజైన్ ద పాలసీ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ ప్రయారిటీస్. వాళ్ళంతటా వాళ్ళు ఈ రోజు ఈ పని చేద్దాం, ఈ రోజు ఈ పని ఆపుకుందాం, ఈ రోజు ఈ పని వాయిదా వేసుకుందాం అని చెప్పి అనుకోరు. ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న మనకు తెలిసిందే రాష్ట్రంలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మన హైదరాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30 తారీఖు లోపల స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, అది కూడా రిజర్వేషన్స్ అన్ని కూడా ఫిక్స్ చేసి జరపాలి అని చెప్పారు. సో అప్పుడు ప్రయారిటీ ఏమవుతుంది? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, దానికి కావాల్సినటువంటి విధి విధానాలు రూపొందించడం, రిజర్వేషన్స్ 42% ఎంతో ప్రకటించారు, దానికి కావాల్సినటువంటి ఆర్డినెన్స్ ని రిలీజ్ చేయించుకోవటం, దాని ప్రకారం మళ్ళా ఈ డివిజన్స్ రిజర్వేషన్స్ రోస్టర్ సిస్టమ్, రొటేషన్ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేయటం, ఏ గ్రామంలో ఏ వార్డు ఎవరికి ఇవ్వాలి, ఏ తాలూకాలో ఏ గ్రామాలు ఎవరెవరికి రిజర్వ్ చేయాలి, ఏ జిల్లాలో ఏ మండలాలు ఎవరెవరికి రిజర్వ్ చేయాలి, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు ఎవరెవరికి రిజర్వ్ చేయాలి, ఇవన్నీ కూడా కసరత్తు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి భూభారతి కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి రెవెన్యూ యంత్రాంగం అంతా ఇప్పుడు ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి కసరత్తులో ఇన్వాల్వ్ అయ్యింది. సో దానికోసం ముందు కనుక ప్రభుత్వాలు ఇచ్చే ఆదేశాలు, మార్గదర్శకాలు ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ప్రశ్న నేను ఫీల్ అయ్యేది వాస్తవం కూడా ఏమిటంటే, ఇక్కడ అధికారులను మనం నిందించినంత మాత్రాన, అధికారుల్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద తీసుకొచ్చి నిలబెట్టినంత మాత్రాన అదేదో అధికారుల యొక్క చొరవకు సంబంధించినటువంటి విషయంగా కానీ, స్వేచ్ఛ విచక్షణకు సంబంధించినటువంటి విషయంగా కానీ దాన్ని మనం చూడకూడదు. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు. హైకోర్టు దాకా వచ్చి హైకోర్టు ద్వారా మందలింపు గురైన తర్వాత కూడా ఆ విధానాలు అమలు జరపకపోతే అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంగా చూడాలి తప్ప అదైతే అధికారులు చేసిన తప్పు కింద మనం పరిగణించడానికి వీలు లేదు అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వీరయ్య గారు. ప్రసేన్ గారు మీరు చెప్పండి. ప్రభుత్వం నడుపుతున్నటువంటి వసతి గృహాల్లో ఈ సమస్యలు అనేవి కొత్త ఏం కాదు. 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఎవ్రీ ఇయర్స్ 2 ఇయర్స్ ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతూనే ఉంటుంది, లేకపోతే ఫ్రీక్వెంట్ గా కూడా ఇక వస్తూ ఉండొచ్చు. ఎందుకు ఒక ఎఫెక్టివ్ యాక్షన్ అనేది ఒక సొల్యూషన్ గా అట్లీస్ట్ అధికారుల సస్పెన్షన్ మినహాయించి లేకపోతే ఇన్వెస్టిగేషన్ మినహాయించి తర్వాత ఎప్పుడు కూడా మనము దానిలో ఉన్న ప్రోగ్రెస్ అయితే విన్న సందర్భాలు చాలా తక్కువ. ఎందుకు ఇదే కండిషన్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు? జనరల్ అబ్జర్వేషన్ చెప్పండి. మన ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలు అంటే సంక్షేమం అనే దానికి అర్థం వేరే రకంగా తీసుకుంటాయండి. అంటే ఓట్లని రాబట్టడానికి చేసే సంక్షేమం మాత్రమే సంక్షేమంగా ప్రభుత్వాలు భావిస్తాయి. నిజానికి అంటే విద్యార్థులను చదివించడం వల్ల కానీ, హాస్టళ్లు బాగా ఉంచడం వల్ల కానీ, లేదు మా దగ్గర లాగా గురుకులాలను బ్రహ్మాండంగా ఉంచడం కానీ, వాళ్ళకి మధ్యాహ్న భోజనమో లేకపోతే సాయంత్రం పూట ఉప్మా లాంటివి పెట్టడం, ఇవన్నీ కూడా ఓట్లు రాబట్టే సంక్షేమ పథకాల కింద ప్రభుత్వాలు భావించవు. అంటే ప్రభుత్వాలకు సంక్షేమ పథకాలు అంటే ఓట్లు రాబట్టేవి. ఆ నేపథ్యంలో ఇటువంటి విషయాలన్నీ కూడా దాదాపు వెనకబడిపోతాయి. ఇది సమస్య. అంటే పైగా ఇక్కడ అధికారులను తప్పట్టేది ఏం లేదండి. ఈ పథకాలన్నీ కూడా, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏమన్నా కానీ ఇవన్నీ కూడా ఆర్థికంగా ముడిపడి ఉన్న అంశాలు. ప్రభుత్వం ఆయా శాఖలకు నిధులు కేటాయిస్తేనే, హాస్టళ్లు ఉన్నాయి, హాస్టళ్లకి నిధులు కేటాయించాలి, స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళకి నిధులు కేటాయించాలి, మధ్యాహ్న భోజన పథకం నిధులు కేటాయించాలి. ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తే అధికారులు చేస్తారు. అధికారులు నిధులు కేటాయించి చేయనప్పుడు అప్పుడు అధికారులను తప్పుపట్టి ప్రయోజనం ఏం లేదు. అంటే ప్రభుత్వాలు కూడా అధికారుల మీద నెపం మోపి తప్పించుకోవాలని చూస్తాయి. అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయాలని చూస్తారు. వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం ముఖ్యంగానే చాలా సందర్భాల్లో ఉంటుంది. నేను చెప్తానండి, ఖమ్మంలో కారేపల్లి అనే ఒక జూనియర్ కాలేజీ నుంచి కొద్ది సంవత్సరాల క్రితం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అప్పుడు ఆడపిల్లలందరూ కూడా మాకు ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నాము, మాకు ఒకే ఒక్క వాష్రూమ్ ఉంది మా కాలేజీలో, జూనియర్ కాలేజీలో అని హైకోర్టుకు కార్డ్స్ రాశారండి, లెటర్స్ రాశారు. లెటర్స్ రాసినప్పుడు హైకోర్టు స్పందించి మొత్తంగా అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జూనియర్ కాలేజీల్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఎన్నెన్ని వాష్రూమ్స్ ఉన్నాయో మాకు లెక్క చెప్పండి, లేని చోట ఫలానా ఇంతమంది ఆడపిల్లలకు ఇన్ని వాష్రూమ్లు కావాలి అని ఒక లెక్క చెప్పి దాన్ని ఇమీడియట్ గా అమలు చేయమని హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది. కాబట్టి ఏంటంటే న్యాయస్థానాలు కూడా, అంటే ప్రభుత్వాలు కూడా ఒక స్థితిలో ఎలా ఉన్నాయంటే అండి,
న్యాయస్థానాలు వెనక నుంచి ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే గానీ పనిచేయని దశకు వచ్చిన విషయాన్ని మనం గత 7 సంవత్సరాలు గమనిస్తున్నాం. ప్రధానికి సుప్రీంకోర్టు హైకోర్టు జోక్యం చేసుకొని చెప్పాలి ప్రభుత్వాలకు. ఇలా చెప్పినా కూడా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ లో కూడా తర్వాత చీఫ్ సెక్రటరీ హైకోర్టుకి ఒక సమాధానం ఇచ్చారు. రీజైండర్ అంటాం కదా, మనం సమాధానం ఇచ్చారు. ఏమనంటే అలా ఏం లేదు, అంత ఇబ్బంది ఏం లేదు, ఆ ఒక్క కాలేజీలో అలా ఉండొచ్చు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని జూనియర్ కాలేజీలలో వాష్రూమ్లు చాలా బాగున్నాయి, చాలా నీట్ గా ఉన్నాయి, అమ్మాయిలకు పడిపోయేటని ఆ లెక్కలు ఇచ్చారు. 4200 కాలేజీలు, దానికి 9300 వాష్రూమ్లు, ఇవన్నీ ఇట్లా లెక్కలు ఇచ్చారు. అంటే ఇక్కడ హైకోర్టు కూడా ఒక ఆదేశం పాస్ చేయగలదు, దాన్ని అమలు చేయమని చెప్పగలదు, కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా అమలు అవుతున్నాయా లేదా, మేము చెప్పిన ఆదేశాలు పాటిస్తున్నారా లేదా, వాళ్ళకి అన్ని అందుతున్నాయా లేదా అని ఇప్పుడు అనేది వాళ్ళు చూడలేరు కూడా. హైకోర్టు పని అది కాదు. హైకోర్టు కొంత మేరకు మరమ్మత్తు చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ మరమ్మత్తుని నిజానికి నిజాయితీగా చేయాల్సిన ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులతో అధికారులు, అది జరగదు. అది జరగకపోవడం వల్ల వచ్చేటటువంటి ఇక్కడ ఎవరిని ఎవరు నిందించడానికి ఏం లేదండి. అంటే ఇప్పుడు మనం ఏవైతే సంక్షేమ పథకాలు కంటే ఇప్పుడు మనకున్న సమస్య హాస్టళ్లకి అన్ని లేకపోవడం, గోడలు కూలిపోవడం, లేకపోతే వాళ్ళకి భోజనాలకు సరిగా డబ్బులు లేకపోవడం, వాళ్ళకి బట్టలు లేకపోవడం, ఇవన్నిటికీ ప్రధానమైన నేపథ్యం కారణం డబ్బులు లేకపోవడం. డబ్బులు ఎందుకు లేవంటే, మీకు మా రేవంత్ రెడ్డి మీ చంద్రబాబు నాయుడు ప్రతి ప్రెస్ మీట్ లో లెక్కలు చెప్తూనే ఉంటారు. మాకు ఈ డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులు రాగానే ఇందులో 70% జీతాలకు పోతుంది, ఇది పోగా ఇవి మిగిలాయి, ఈ నెలకి ఇంత వస్తుంది, డబ్బులు లేవు, మమ్మల్ని ఏం చేయమంటారు. చంద్రబాబు నాయుడు అదే లెక్క చెప్తున్నాడు, మా రేవంత్ రెడ్డి కూడా అదే లెక్క చెప్తున్నాడు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఏమి చేయరు, ఇటువంటి వాటికి అసలు చేయరు. వాళ్ళు ఫిక్స్డ్ గా వెళ్ళిపోయే ఉంటాయి. జీతాలకు వెళ్ళిపోతాయి, వడ్డీలకు వెళ్ళిపోతాయి, మిగతా అన్ని కూడా ఆటోమేటిక్ వాళ్ళ ఆదాయంలోంచి వెళ్ళిపోతుంటాయి. వీళ్ళకి ఎవరు ఇవ్వాలి? పూనుకొని ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తాయి. దీని ప్రధానంగా ఒక ఆర్థిక నియంత్రణ ఉండాలి. సంక్షేమ పథకాలని మనం ఎలా చూస్తున్నాం, మనం వేసిన సంక్షేమ పథకాలను భావిస్తున్నాం. నిజానికి అంటే నేను చెప్తానంటే, ఇథియోపియా లాంటి దేశం, ఇథియోపియాని మనం చాలా సందర్భాలలో ఆకలి, అన్నం లేనితనం, బాగా బక్క చిక్కిన డొక్కలు అనే దాని ఉదాహరణగా మనం ఇథియోపియాని చూస్తుంటాం మనం. కానీ ఇథియోపియాలో యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఆ దేశ ప్రభుత్వం పిల్లవాడు చదువుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అతని చదువు బాధ్యత మొత్తాన్ని ప్రభుత్వమే తీసుకుంటుందండి. అతను ఎక్కడి దాకా చదువుకోదలుచుకుంటే అక్కడి దాకా అతని ఇష్టం మేరకు చదువుకోనిస్తుంది. మొత్తం ప్రభుత్వమే. బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, పచ్చిగా చెప్పాలంటే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ప్రభుత్వమే చూసుకుంటుంది. పుస్తకాల ఖర్చు, బట్టల ఖర్చు అంతా ప్రభుత్వమే చూసుకున్నాక, అతను చదువుకున్నాక అతని ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం అతన్ని పోషిస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత అతను ఏ కంపెనీకి అయితే పనిచేస్తున్నాడో ఆ కంపెనీ నుంచి 30% ఎక్స్చెకర్కి ఆ కంపెనీ డైరెక్ట్ గా వేస్తుంది. అంటే ఖజానాకి డైరెక్ట్ గా వేసేస్తుంది. ఆ సిస్టమ్ ఉంది. అటువంటి సిస్టమ్ ని అంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడు చదువుకుంటాడు, ఆ పిల్లవాడికి ఏదో ఉద్యోగం వస్తుంది, ఆ పిల్లవాడి ద్వారా ఆ తర్వాత అతని ఆదాయంలోంచి తను ఎంతో కాలం ఖర్చు పెట్టినంత కూడా పోతుంది. అంటే ఒక దృష్టి, ఇది ప్రొడక్టివ్ సంక్షేమం అండి. ఇది ఇట్లాంటివన్నీ కూడా అంటే పిల్లలకు పెట్టేవి కానివ్వండి, మన వాళ్ళు చెప్తారు రోడ్లు వేస్తున్నాం అంటే అది దానివల్ల ఉపయోగం ఉంటుంది, రైతు తన ఊరు నుంచి మార్కెట్ దాకా సరుకు తీసుకెళ్ళడానికి పనికొస్తుంది, ఇట్లాంటి విషయాలు చెప్తారు. మన వాళ్ళు ప్రొడక్టివ్ సంక్షేమం గురించి ఆలోచించరు. ఎంతసేపు ఉచితంగా ఇచ్చి అందరినీ పులిపిచ్చకాయ మాటలు చెప్పి వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళ ఓట్లు రాబట్టుకోవడం. ముసలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వికలాంగులకు డబ్బులు ఇవ్వాలి, లేదు వితంతువులకు డబ్బులు ఇవ్వాలి, లేదు నిరుద్యోగులకు డబ్బులు ఇవ్వాలి, ఇటువంటి ఆలోచనలు చేసి ఓట్లు ఎట్లా వస్తాయని చూసుకొని చేస్తుంటే ఖచ్చితంగా అంతే ఉంటాయి. అందులో తప్పేం లేదండి. ఇప్పుడు అక్కడ వేసిన పిటిషన్ల విషయంలో తప్పు లేదు, కానీ అక్కడ అధికారుల మీద చర్యలు తీసుకోవడం అనేది తప్పు. అధికారులు ఏం చేస్తారు? డబ్బులు లేకుండా, డబ్బులుండి ఖర్చు పెట్టట్లేదా? అప్పుడు అధికారుల మీద చర్యలు తీసుకోండి. డబ్బులుండి దాంట్లో అవినీతి జరుగుతుందా? అప్పుడు అధికారుల మీద చర్య తీసుకోండి. డబ్బులుండి ఇతరత్ర ఏమైనా నాణ్యమైన సరుకులు లేకుండా అధికారులు ఏమైనా చేస్తున్నారు, అప్పుడు చర్యలు తీసుకోండి. అది లేదు మన దగ్గర, అదేం లేదు. కేవలం అటు హైకోర్టును సంతృప్తి పరచడానికి అవును తప్పు జరిగింది అని కొంచెం అంగీకరిస్తూ అధికారుల మీద నింద వేసి వాళ్ళని సస్పెండ్ చేసి మేము సస్పెండ్ చేసామని చెప్పి మళ్ళీ వాళ్ళకి మేము సరి చేస్తామండి, ఇదంతా బాగుంది, రాబోయే కాలంలో హాస్టల్ బాగు చేస్తామని ప్రభుత్వం చెప్పుకొని అధికారులను స్కేప్ గోట్ చేయడం అనేది ఉంటుంది. అధికారులు అనడం తప్పండి. అధికారులు డబ్బులు ఇచ్చాక కూడా నిజంగా అధికారులంతా తిరగబడి నువ్వు డబ్బులు ఇచ్చావా అని అడిగితే అడగలేరు. ఓకే, థ్యాంక్ యూ ప్రసేన్ గారు. ఓవరాల్ గా కొండూరు వీరయ్య గారు, ప్రసేన్ గారు దీని గురించి లీగల్ పరంగా, దాంతోపాటు జనరల్ ఆస్పెక్ట్ కూడా వీరయ్య గారు చెప్పారు. ఇట్లాంటివి చేసుకున్నప్పుడు అధికారుల తప్పు లేదని వీళ్ళిద్దరు తేల్చేశారు. నాగరాజు గారు, మీరు ఆల్రెడీ టీచరు, గురుకులాల్లో జరిగినప్పుడు మీరు మాట్లాడారు. సో ఈ రోజు ఈ ఆస్పెక్ట్ లో ఒక టీచర్ గా మీరు ఎలా చూస్తారు? మీరు అందులో
ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ యు ఆర్ పార్ట్ ఆఫ్ దట్ సిస్టమ్ కాబట్టి మీరు ఎలా చూస్తారు ఈ సమస్యను? ఏం లేదు మేడం, ముందుగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన నివేదికను చూసి పాలక వర్గాలు సిగ్గుపడాలి. ప్రభుత్వాలు ముద్దు నిద్రపోతున్నప్పుడే న్యాయస్థానాలు ఇలాంటి నివేదికలు తయారు చేస్తూ ఉంటాయి. అందుకే న్యాయస్థానాలకు మనకు ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుకుంటాము. కానీ ఈ మధ్యకాలంలో స్వయం ప్రతిపత్తి కూడా ప్రభుత్వాల చేతికి వచ్చే ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మొన్న ఇచ్చిన నివేదిక ప్రకారం నర్సీపట్నంలో ఇంతకుముందు మీరు కూడా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 225 మంది విద్యార్థులకు ఒక్క వాష్రూమ్, ఒక్క బాత్రూమ్ ఉంది. ఇలాంటి పరిస్థితులలో విద్యార్థులు చదువు మీద ఎట్లా దృష్టి పెడతారు? ఇది ప్రభుత్వాలకు తెలియని ఏం కాదు. దీని గురించి మనం ఎక్కువ కారణాలు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వ వసతి గృహాల పిల్లలు, వెనుకబడిన తరగతుల పిల్లలు చదువుతారు, ఎస్సీ ఎస్టీ వెనుకబడిన విద్యార్థులు చదువుతారు, సంచార జాతుల పిల్లలు చదువుతారు. కాబట్టి వీళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టవు. ఒకవేళ ఈ సమస్యలు బయటకు వచ్చినా విద్యార్థుల తల్లిదండ్రులకు ఎక్కడ కేసు వేయాలో తెలియదు, ఎక్కడ అడగాలని కూడా తెలియదు. వీటి మీద మొదటి నుంచి కూడా ప్రభుత్వాలు చిన్న చూపే ఉన్నాయి. ఇది మొదటి నుంచి కూడా గ్రహిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఎవరైనా పైకి తీసుకొచ్చినప్పుడు, ఈ విషయం బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ సంబంధిత జిల్లా శాఖ అధికారులు ఎవరో వస్తారో అక్కడికి వచ్చి హాస్టల్ వార్డెన్నో లేకపోతే ఆ సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి వెళ్ళిపోతా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? వాస్తవానికి ఏంటిదంటే, వాస్తవానికి విద్యార్థులు క్లాస్ రూమ్ లో ప్రశాంతంగా పాఠాలు వినాలి అని అంటే ఖచ్చితంగా వాష్రూమ్, ఎస్పెషల్లీ అమ్మాయిలకు అయితే వాష్రూమ్స్ కరెక్ట్ ఉండాలి. వాష్రూమ్స్ ఎప్పుడైతే కరెక్ట్ ఉండవో విద్యార్థులు అంటే అమ్మాయిలకైతే ఎప్పుడు వాష్రూమ్ మీద దృష్టి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూలో అయితే మనం ఎట్లా చేయాలి? ఈ పరిస్థితి ఎప్పుడు మేము క్లాస్ రూమ్ లో చూస్తూ ఉంటాం కదా, తరగతి గదిలో చూస్తూ ఉంటాం. వాళ్ళు సరిగా వాటర్ కూడా తాగరు. అమ్మాయిలు అన్న వాళ్ళు ఇప్పుడు కూడా వాటర్ కూడా సరిగా, ఇంటర్వెల్ టైంలో వాటర్ తాగమని మేము ఎంత చేసినా కూడా వాటర్ తాగరు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవంటే డబ్బులు లేకపోవడం ఏం కాదు, వాళ్ళు ప్రియారిటీ అంటే ప్రాధాన్యత క్రమంలో ఆ బాలికల వసతి గృహాలు కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఒక పక్క వీటిని నిర్వీర్యం చేసుకుంటూ మళ్ళీ ఏదో బాగా మేము ఏదో చేస్తామని చెప్పి ఇప్పుడు తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు అన్నట్టు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అన్నట్టు కొత్త గురుకులాలు తీసుకొస్తున్నామని ఏపీలో కావచ్చు ఇక్కడ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఉన్న వసతి గృహాల పరిస్థితి ఏంటి? వాస్తవానికి హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఇంటికి కూడా పోలేరు. ఎందుకంటే చాలా మంది పిల్లల్ని హాస్టళ్లలో తోలి పట్టణాలకు వలస వెళ్ళిపోతా ఉంటారు. మళ్ళీ ఒకసారి జూన్లో జాయిన్ అయితే పిల్లలు దసరా హాలిడేస్కో ఎప్పుడో ఇంటికి పోవాలి. ఇలాంటి పరిస్థితులు వాష్రూమ్ ఉన్న దగ్గర వాటర్ సరిగా ఉండదు, వాటర్ సరిగా ఉన్న దగ్గర స్కావెంజర్స్ ఉండదు, స్కావెంజర్స్ ఉన్న దగ్గరనేమో సరిగ్గా జీతాలు ఉండవు. ఒక్కొక్క స్కావెంజర్కు 2,500 3,000 రూపాయలు ఇస్తారు. అది ఎంతవరకు సరిపోతుంది? వాళ్ళు కూడా దృష్టి పెట్టలేరు. అధికారులకు వచ్చే బిల్లులు మెస్ బిల్లులకే సరిపోవు. ఉన్న వాష్రూమ్లలో ఒక అమ్మాయిలకు ఒక 5ో 3ో ఉంటే అందులో స్టాఫే ఒక 2ో 3ో వాడుకుంటారు కదా, 2 వాడుకుంటారు. మన ఇంట్లోనే చూడండి, ఒక 4 సభ్యులు ఉంటే 1 2 3 వాష్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇలాంటివి పెట్టుకుంటారు. బాలికల వసతులు అమ్మాయిలని ఇంత చిన్న చూపేంది, ప్రభుత్వ వసతి గృహం ఇంత చిన్న చూపేంది. అంటే ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసే ప్రయత్నమే చేస్తూ ఉంటాయి. ఎవరు అడిగేవారు ఉండరు, ఎవరు చేసేవాళ్ళు ఉండరు. ఎవరన్నా పోయి విద్యార్థి సంఘాలు లాంటి కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు అనే ప్రాంతంలో పోతే నిర్బంధంగా ఏదో ఒకటి చెప్పి, విద్యార్థి సంఘాలు చాలా దారుణమైన విషయం. విద్యార్థి సంఘాలను అయితే కేసులు పెట్టి వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే సమస్యలు ఎట్లా బయటకు తీసుకొస్తాం? ఇక్కడ ప్రభుత్వాలే కాకుండా ప్రజా సంఘాలు కావచ్చు, మేధావి వర్గం కూడా ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టిన, ప్రభుత్వ వసతి గృహాల మీద దృష్టి పెట్టిన సందర్భం కూడా లేదు. వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మీడియా ఇలాంటి విషయాలు కన్నా బయటకు వచ్చిన వాళ్ళు స్పందిస్తూ ఉన్నాం, పోతా ఉన్నాం. అసలు ఎంత దారుణంగా ఉంటుందంటే, మేము చూస్తూ ఉంటాము, ఒక వాష్రూమ్ ఉంటే అమ్మాయిలు ఒక 200 మంది 150 మంది వరుస క్రమంలో నిలబడుతున్నారు. షార్ట్ గా కన్క్లూడ్ చేయరా? షార్ట్ గా మేడం ఇంకో క్వశ్చన్ షార్ట్ గా కన్క్లూడ్ చేయండి. ఆత్మనిర్భర భావనకు గురవుతాం. కాబట్టి ప్రభుత్వాలు చిత్తశుద్ధితోటి ప్రభుత్వ పాఠశాలని కావచ్చు, ప్రభుత్వ వసతి గృహాలను పట్టించుకున్నప్పుడే విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి ప్రయోజకులయ్యే అవకాశాలు ఉంటాయి, ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. వీరయ్య గారు మీరు చెప్పండి, ఇదే పరిణామ క్రమం ఆల్రెడీ 1 decade నుంచి కంటిన్యూ అవుతుంది, 1-2 decades కాబట్టి ఇది ఒక లాంగ్ టర్మ్ లో స్టేట్ ప్రోగ్రెస్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ముఖ్యంగా విద్యారంగంలో అందరూ ప్రైవేట్ పరంగా ఎఫోర్డ్ చేసే సిచ్యువేషన్ లో నియర్లీ 50% ఆఫ్ ద పాపులేషన్ లేరు, అది ఒప్పుకోవాల్సిన విషయం. ఇదే పరిణామ క్రమం కంటిన్యూ అయితే, చదువుకోలేని పరిస్థితి ఉంటే అది లాంగ్ టర్మ్ లో రాష్ట్ర ప్రగతిని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అన్మ్యూట్ చేయరా వీరయ్య గారు? అన్మ్యూట్ చేసుకోండి. సరే సార్, ఇందాక ప్రసేన్ గారు మంచి పాయింట్ చెప్పారు. వెల్ఫేర్ అన్నదాన్ని
సామూహిక ప్రయోజనాలు, ఉమ్మడి వనరుల అభివృద్ధి, దీనికోసం ప్రారంభమైనటువంటి వెల్ఫేర్ ఈరోజు ఎన్నికల ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఓటు బ్యాంకు లింక్డ్ గా ఉన్నటువంటి స్కీమ్ కిందకి మారిపోయింది. అందులో అర్హమైనటువంటి అవసరమైనటువంటి పథకాలు రద్దు చేయమని చెప్పి మనం అడగట్లేదు. కానీ ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత ఏముండాలి? దేశాన్ని అగ్రరాజ్యంగా నిర్మించాలన్నది అందరూ చెప్తున్నటువంటి ఉపన్యాసాలు, చేస్తున్నటువంటి నినాదాలు. అగ్రరాజ్యం ఎలా ఉంటుంది? ఒక విద్యార్థి ఒక తరం, ఒక 2 తరాలు 3 తరాలు విద్యార్థులు కనీసం అయినటువంటి ఆరోగ్యానికి, పోషకాహారానికి అందుబాటులో లేకుండా, పోషకాహారం తీసుకునే పరిస్థితిలో లేకుండా, కనీసం అయినటువంటి పారిశుధ్యంతో కూడినటువంటి జీవన విధానాన్ని అందుబాటులో లేనప్పుడు వాళ్ళు ఒక పరిపూర్ణమైనటువంటి పౌష్టిక శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, దేహదారుఢ్యం కలిగినటువంటి, మేధో వికాసం కలిగినటువంటి విద్యార్థులుగా ఎట్లా రాణించగలుగుతారు? ఒక దేశంలో విద్యార్థులు ఈ లక్షణాలు లేకుండా సాధారణమైనటువంటి వ్యక్తిగా స్కూళ్ళకి వెళ్ళడం, బయటికి రావడం మొదలైపోయిన తర్వాత మనం మళ్ళా ఏసర్ రిపోర్ట్ లో చూస్తూనే ఉంటాం. ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మీద ఒక రిపోర్టు తయారు చేస్తారు. ఏసర్ ఆర్గనైజేషన్ దాని పేరు. వాళ్ళు ఈ మనం మ్యాథమెటిక్స్ లో 5వ తరగతి పిల్లలు కూడా 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతుల్లో ఇస్తున్నటువంటి లెక్కల్ని చేయలేకపోతున్నారు. లేదంటే 8వ తరగతి విద్యార్థులు 3-4 తరగతుల్లో నేర్చుకోవాల్సినటువంటి వాచకాలను నేర్చుకోలేకపోతున్నారు. గ్రామర్ రావట్లేదు, ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, ప్రజెంటేషన్ రావట్లేదు అని చెప్పి మనం మళ్ళీ చెప్తూ ఉన్నాం. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఇందాక మాస్టర్ చెప్పారు. పిల్లాడన్న తర్వాత ఉదాహరణకి 50 మంది ఉన్నటువంటి విద్యార్థులు ఉండే హాస్టల్లో కనీసం 8 బాత్రూమ్లు ఉండాలి, ఒక 5 ల్యాబొరేటరీస్, 5 బాత్రూమ్లు 8 ల్యాబొరేటరీస్ ఉండాలి అన్నది జాతీయ బాల హక్కుల పరిరక్షణ సంస్థ, నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమాణం. అవన్నీ ఏదో జనరల్ క్యాలిక్యులేషన్స్ లోను, జనరల్ లెక్కల్లోనూ వచ్చినవి కాదు. విద్యా బోధనా శాస్త్రానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, పీడియాట్రిషియన్స్ సైడ్ నుంచి ఒక కలెక్టివ్ డిస్కోర్స్ లో వచ్చినటువంటి ప్రమాణాలు. వీటిని ఇంప్లిమెంట్ చేయగలిగితే విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతమైనటువంటి విద్యార్థి అధ్యయనం చేసే సామర్థ్యం పెంచుకుంటాడు. అధ్యయనం చేసే సామర్థ్యం పెంచుకున్న విద్యార్థి మెరుగైనటువంటి ఫలితాలు సాధించగలుగుతాడు. మెరుగైన ఫలితాలు సాధించగలిగినటువంటి విద్యార్థి మెరుగైన ఉత్పాదక వనరుగా దేశానికి మారతాడు. అంటే మనం ఈ సామూహిక వనరుల కోసం పెట్టాల్సినటువంటి ఖర్చుని పెట్టకపోవడం ద్వారా ఏవో పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాళేశ్వరం, పోలవరం లాంటి వాటికి 8 లక్షల కోట్లైనా పెడతాం. కానీ ఇటువంటి ప్రాజెక్టుకి 1 లక్ష కోట్లు కేటాయించాలని చెప్పి నేషనల్ చైల్డ్ కమిషన్ కూడా ప్రమాణాలు చెప్పింది. కానీ ఈ ప్రమాణాలను ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత అవుతుందో మీరు రూపొందించండి అని చెప్పి ఆర్థిక శాఖని ఏం అడగలేదు. కేంద్ర ఆర్థిక శాఖని ఏం అడగన్నారు. ఉదాహరణకి మనకి ఆరోగ్యం గురించి చూసుకుంటే బీజేపీ అధికారానికి వచ్చిన తర్వాత గుడ్లు తినకూడదు, లేదంటే ఇంకోటి తినకూడదు అని చెప్పి వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. ఉదాహరణ మధ్యప్రదేశ్ లో అయితే ఆ హాస్టల్స్ అన్నింటికి కూడా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు సరఫరా చేయడం ఆపేశారు. సో ఇటువంటి మనం ఒక రక్తహీనతతో కూడినటువంటి విద్యార్థుల్ని, పోషకాహారం లేని విద్యార్థుల్ని, దేహదారుఢ్యం లేని విద్యార్థుల్ని, మేధో వికాసం లేని విద్యార్థులు తయారు చేయడం కోసం మన విద్యా వ్యవస్థ పనిచేస్తుందా? ఇదే విధానంలో ఇట్లాగే కొనసాగితే అల్టిమేట్ గా మనం అట్లాగే అనుకోవాలి. అటువంటి విద్యా వ్యవస్థతోటి మనం దేశం అగ్రరాజ్యంగా, ప్రపంచంలో అగ్రరాజ్యంగా అమెరికానో, చైనానో, మరో దేశానో, జర్మనీనో దాటి ముందుకెళ్ళిపోయగలిగే సామర్థ్యం కలిగినటువంటి దేశంగా ఎదగలుగుతాము. ఇది పాలకుల ముందు ఎత్తుతున్నటువంటి ప్రశ్న. దానికి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా పౌర సమాజం నుంచి అనేక సూచనలు, సలహాలు, కంట్రిబ్యూషన్స్, డిస్కోర్సెస్, సెమినార్ల రూపంలో వస్తూ ఉన్నాయి. అయితే వాటిని స్వీకరించకపోవడం అన్నది ప్రభుత్వం యొక్క విచక్షణ. ప్రభుత్వం స్వీకరిస్తూ ఆ విచక్షణ అన్నది అదే రాజకీయ విచక్షణ. ఆ రాజకీయ విచక్షణ ఎప్పుడు కూడా ప్రజల యొక్క ఆందోళన, సమీకరణ, సంఘటిత చైతన్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ చైతన్యం తగ్గుతూ ఉంటే ఇటువంటి అవలక్షణాలు పెరుగుతూనే పోతుంది. కాబట్టి ఆ చైతన్యాన్ని పెంపొందించుకుంటే అవలక్షణాలు తగ్గించి రాజ్యంగా తాను చేయాల్సినటువంటి పని సంక్షేమంగా అమలు జరపాలా, రాజ్యంగా చూడాలి. ఈ పద్ధతుల్లో మనం ఆ పౌర సమాజాన్ని కదిలించగలిగితే అంతో ఎంతో మెరుగైనటువంటి ప్రయోజనాలు, ఫలితాలు రావడానికి, విద్యార్థులు మరింత ఆరోగ్యకరంగా, మేధో వికాసంతో ఉండడానికి వీలవుతుంది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ వీరయ్య గారు. ప్రసేన్ గారు మీరు చెప్పండి, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా? అంటే అదర్ దాని గవర్నమెంట్ డిపెండెన్సీ కాకుండా వెనకబడిన వారికి, అది ఏ పరంగా అయినా కానీ చదువుకోవడానికి ఇంకేదైనా ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఉంటే సిస్టమ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఇంకేదైనా ఆల్టర్నేటివ్ మెజర్ ఉండే అవకాశం ఉందా? కష్టమే, బట్ ఇస్ దేర్ ఎనీ థాట్?
ఆల్టర్నేటివ్ మెజర్ ఏది ఉంటుందండి అంటే ప్రధానంగా విద్య వైద్యం అనేవి ప్రభుత్వం బాధ్యత. దానికి ప్రత్యామ్నాయం లేదు. దానికి ప్రత్యామ్నాయం అంటే ఏ కుటుంబం యొక్క విద్య వైద్యానికి సంబంధించిన బరువుని ఆ కుటుంబమే మోసేంత ఆదాయం వచ్చేంత సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించాలి. అదే ఆల్టర్నేటివ్. అది కల్పించలేని ఇప్పుడు అది ప్రభుత్వ బాధ్యత. ఇందాక మీరు ఒక ప్రశ్న అన్నారంటే ఇవి జరగకపోవడం వల్ల భవిష్యత్తు దేశం మీద ఆ ప్రభావం పడే అవకాశం ఖచ్చితంగా పడుతుందండి. బాగా చదువుకోలేని దద్దమ్మలు ముందు తయారైనప్పుడు ప్రతివాళ్ళు దద్దమ్మలుగానే ఉన్నప్పుడు ఆ సమాజం కూడా అట్లనే ఉంటుంది. ప్రతివాడు అనారోగ్యకరమైన మనిషి ఉన్నప్పుడు ప్రతివాడు రోగాలతో పునారిల్లుతున్నప్పుడు ఆ సమాజం కూడా అట్లనే ఉంటుంది. ఆ రెండు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి. దానికి ఆల్టర్నేటివ్ అంటూ ఏమి ఉండదండి. ఆల్టర్నేటివ్ ఏముంటది చెప్పండి? ఏముంటది? ఇప్పుడు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టారండి. సరే, అది ఉమ్మడి పెట్టారు, ఆ తర్వాత పెట్టారు. దానికి ఏం చేశారు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఓకే, అది ఎంత తప్పుడు మార్గాల్లోకి మళ్ళింది అంటే అది నిజానికి అంటే దానివల్ల చాలా కార్పొరేట్ కాలేజెస్ బాగుపడ్డాయి. పోనీ ఆ రకమైన ప్రయోజనం సామాన్య విద్యార్థులకు అందిందా అంటే అందలేదండి. నేను దారుణంగా చూశాను. అంటే విద్యార్థులని తీసుకురావడానికి బ్రోకర్లు పెట్టి వాళ్ళు వచ్చే రియంబర్స్మెంట్ ఎట్లా వస్తుందా అనేది ప్రభుత్వం నేను చేసుకుంటే ఆ తర్వాత ఒక దశకు వచ్చాక అసలు ప్రభుత్వాలు కాలేజీలకి ఆ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం మానేసాం. ఒకప్పుడు డబ్బులు వస్తాయనుకున్నప్పుడు అదే కళాశాలలు ఎంతైతే ఉత్సాహంగా వాళ్ళని ల్యూర్ చేయడానికి అంటే ఎవరికైతే రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని కాలేజీల్లో చేర్చుకోవడానికి ఉత్సాహపడి బ్రోకర్లను పెట్టుకొని నానా రకరకాల స్కీములు పెట్టి చేసిండ్రు. వాళ్ళే ఎప్పుడైతే ఒక్కొక్కసారి రియంబర్స్మెంట్ అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు కూడా కాలేజీలకి ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల వాళ్ళ ఆ ఉత్సాహం కూడా చచ్చిపోయింది. వాళ్ళలో వచ్చినవాడు చేరతాడు, చేరనివాడు చేరడు, వాడికి ప్రభుత్వం ఇస్తే మేము డబ్బులు ఇస్తాం లేకపోతే లేదు అనే ఒక నిర్లిప్తమైన దశ కాలేజీలు కూడా వచ్చాయి. అంటే ఒక మంచి స్కీమ్ ని కూడా మనం ఎలా పాడు చేస్తాం అనడానికి నిజానికి ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉదాహరణ. చాలా మంచి స్కీమ్ నిజానికి. నేను ఇందాక చెప్పిన ఇథియోపియా స్కీమ్ లాంటిదే దాదాపుగా ఇది. ఖచ్చితంగా ఒక మంచి కాలేజీలో అంటే ఒక పేద కుటుంబంలో పుట్టిన ఒక కుర్రవాడు ఒక పెద్ద కాలేజీలో ఒక మంచి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం కల్పించే స్కీమ్ అది. దాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. ప్రభుత్వాలే చేశాయి. ఏ ప్రభుత్వాలు అయితే స్కీమ్ను ప్రవేశపెట్టాయో ఆ ప్రభుత్వాలే దాన్ని నాశనం కూడా చేశాయి. ఖచ్చితంగా దీనికి నో ఆల్టర్నేటివ్ సిస్టమ్ అండి. ఇది ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వమే చూసుకోవాలి. మంచిగా నడపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వీటిల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయంటే ఇందాక ఎవరో సార్ అన్నట్టున్నారు వేరేగా సిగ్గుచేటు. ఖచ్చితంగా సిగ్గుచేటు. కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ప్రభుత్వాలు కల్పించుకోకూడదు. ప్రభుత్వాలు తమకు తాముగా చేయాలి. చేయనప్పుడు నిజంగా సిగ్గుచేటండి. ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ లేదు. ప్రభుత్వాలే చేయాలి. ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వాలు ఖచ్చితంగా చేసి తీరవలసిన బాధ్యత అనేది. విద్యా వైద్యం లేకుండా ఏ దేశం కూడా భవిష్యత్తు బాగుపడదు. ముందు సరిగా ఉండదు. బలహీన పడిపోతుంది, అనారోగ్య పడిపోతుంది, మేధస్సులు చచ్చిపోతాయి. ఖచ్చితంగా ప్రభుత్వం వీటిని చూసుకోవాలి. హాస్టళ్లు కట్టాలి, గురుకులాలు కట్టాలి, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, మంచి సౌకర్యాలు కల్పించాలి, మంచి గదులు ఇవ్వాలి, పడుకోవడానికి మంచి పరుపులు, మంచి పడకలు ఏర్పాటు చేయాలి. అదే ఇందాక మన మూత్రశాలలు పోవడానికి అవి మంచి మూత్రశాలలు ఏర్పాటు చేయాలి. అమ్మాయిలను మరీ కాపాడుకోవాలి. ప్రధానంగా అమ్మాయిలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇదంతా ప్రభుత్వం చేయాలి. దీనికి మనం ఆల్టర్నేటివ్ ఆలోచించడం కూడా అనవసరం. అసలు ప్రత్యామ్నాయం అనేదాన్ని దీని గురించి ఆలోచించకూడదు. ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే చాలా చెత్త ప్రోగ్రాంలు ఉన్నాయి. ప్రభుత్వాలు చేసే పనులు చాలా పనులు ఉన్నాయి. అవన్నీ కూడా మానుకుంటే విద్యా వైద్యాన్ని కాపాడుకోవడానికి పెద్ద పనేం కాదని నేను అనుకుంటున్నానండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. నాగరాజు గారు మీరు చెప్పండి. ఇప్పుడైనా సరే గవర్నమెంట్ యాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా ఒక పరిష్కార దిశగా? కోర్టు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది? కోర్టుకు సమాధానం 633 కోట్లను మేము బాలికల వసతి సంక్షేమాన్ని ఖర్చు చేస్తున్నామని, ఈ విద్యా సంవత్సరం ఖర్చు చేసామని చెప్పింది. కార్పొరేట్ ఇంటర్నేషనల్ కంపెనీలకు 1000 కోట్లు రాయితీ ఇచ్చే ప్రభుత్వము కేవలం 633 కోట్లు కేటాయించమని చెప్పడం సిగ్గుచేటు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని. కార్పొరేట్ కంపెనీలు CSR కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కొంత నిధులు ఫండ్ రేజ్ చేస్తాం. అలాంటి వాటి నుంచి గవర్నమెంట్ ఈ ప్రభుత్వ వసతి గృహాలకు కేటాయించవచ్చు.
CSR నిధులు అంటాం మనం. ఇలాంటి నిధులు కేటాయించి ప్రభుత్వ వసతి గృహాన్ని కాపాడవచ్చు. ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకుండా ఈ హాస్టల్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలకు తెలియందేమి కాదు, ఇవన్నీ తెలుసు, ఇవంతా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయని తెలుసు. కాకపోతే ఇలాంటి బయటకు వచ్చినట్టు అక్కడ అధికారులను సస్పెండ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఎజెండాలో ఏంటంటే ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఇది జరుగుతూ ఉంటది. అమ్మాయిలని ప్రభుత్వాలు అన్ని కూడా ఎప్పటికీ మనం వింటా ఉంటాం, మహిళలకే ప్రాధాన్యత ఇస్తాం, మహిళల్ని కోటీశ్వరులు చేస్తూ ఉంటాం, మహిళల్ని ప్రాధాన్యత, మహిళల్ని అన్ని రంగాల్లో ముందు. ఇక్కడ విద్యార్థులు మహిళలు కాదా? మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? గ్రౌండ్ లెవెల్కి ఎందుకు పట్టించుకోవట్లేదు అని అంటే ప్రభుత్వాలకు ఏంటిదంటే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వ విద్య, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, వసతి గృహాల్లో కావచ్చు, ఎక్కడ ప్రజాప్రతినిధుల పిల్లలు ఉండరు, అధికారుల పిల్లలు ఉండరు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉండరు, అక్కడ అడిగేవాడు లేడు, దాన్ని ప్రశ్నించేవాడు లేడు. కాబట్టి ప్రభుత్వం కూడా అలసత్వంగా తీసుకుంటుంది, ఈ ఆసక్తి అక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి పరిణామాలు అక్కడ ఎదురవుతా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ చేయవచ్చు, ప్రభుత్వాలు కూడా సిద్ధశుద్ధంగా పెద్ద సమస్య 1000 కోట్లు కేటాయిస్తే వసతి గృహాలు మనం బ్రహ్మాండంగా కార్పొరేట్ శక్తులు లాగా ఉంటుంది. ఇవి అన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే మేము ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్ నుంచి ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చినప్పుడు ఇలాంటి అన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది. ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలనేదే మా అభిప్రాయం. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాము. ఈ అంశం గురించి ఫైనల్ గా మీరు అందరూ కన్క్లూడ్ చేయండి. ఫస్ట్ వీరయ్య గారు మీరు కన్క్లూడ్ చేయండి. ప్రభుత్వాలు అంతో ఎంతో ఇందులో మనం ఆశించినటువంటి మార్పులు చేయాలి అంటే వాళ్ళు అనుసరిస్తున్నటువంటి బడ్జెట్ విధానాలు, పన్నుల విధానాలని రీఓరియంట్ చేసుకోవాలి. ఇందాక ఇద్దరు మిత్రులు చెప్పినట్లుగా మనం భారీ కార్పొరేషన్స్ కి ఎన్ని రాయితీలు ఇస్తాము, కొన్ని లక్షల కోట్ల రూపాయల స్థిరాస్తులు కలిగినటువంటి TCS లాంటి వాళ్ళకి, అజిత్ ప్రేమి లాంటి వాళ్ళకి, మైక్రోసాఫ్ట్ లాంటి వాళ్ళకి ఉచితంగా భూములు ఇవ్వడానికి మనం సిద్ధపడతాం. కానీ ఖాళీ కడుపులతోటి హాస్టల్లో నిద్ర పట్టక పొద్దున్నే స్కూల్కి వెళ్ళి కళ్ళు పూసుకొని చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల వాళ్ళకి ఆ మాత్రం దయ చూపించడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఆ బడ్జెట్ ప్లస్ ట్యాక్సెస్, అసెట్ క్రియేషన్, ఏమంటాం, వెల్త్ క్రియేషన్ ట్యాక్సెస్ తో పాటు సోషల్ వెల్త్ క్రియేషన్ ట్యాక్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తే మనం అంతో ఎంతో ఆ నిధుల కొరతను అధిగమించడం నా ప్రయత్నం ఉంటుంది. థ్యాంక్ యూ వీరయ్య గారు. ప్రసేన్ గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఖచ్చితంగా అంటే ప్రభుత్వాలే చేయాల్సిన పని అండి ఇది. దీన్ని మనం అంటే మనసుంటే మార్గం లేదని ఒక పాత సేయింగ్ ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే, ప్రభుత్వానికి మనసుంటే విద్యని వైద్యాన్ని రెండింటిని ప్రధానమైన అంశాలండి ఇవి. ఈ రెండింటిని బాగు చేసుకోవడం, ఈ రెండింటిని మెరుగుపరచుకోవడం, ఈ రెండింటికి నిధులు కేటాయించడం పెద్ద విషయం కాదండి. పెద్ద విషయం కాదంటే నేను అంటే డబ్బులు కూడా సమస్య అని అనుకోనండి. వాళ్ళు చేయదలుచుకుంటే, తీయదలుచుకుంటే, అంటే ఏ డబ్బులు ఉంటాయన్న ఆశతోని ప్రభుత్వాలు ప్రతి గృహిణికి 2500 ప్రతి నెల ఇస్తాము అని, ప్రతి గృహిణికి ఒక స్కూటీ ఇస్తామని, ప్రతి పెళ్లికి ఒక తులం బంగారం ఇస్తామని ఇటువంటి హామీలు ఇస్తాయండి ఎలక్షన్స్ టైంలో. ఈ డబ్బులను ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళే మేము ప్రతి హాస్టల్ని అద్భుతంగా ఒక రాజప్రసాదం లాగా, ఒక మంచి 5 స్టార్ హోటల్ లాగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తారా? ఎందుకు ఇవ్వరండి? దానికి వచ్చేసరికి డబ్బులు లెక్కలు వస్తాయి. తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లెక్కలు రావా? ఎంత పడుతుందండి తులం బంగారం ఇవ్వడానికి? ప్రతి గృహిణికి 2500 ప్రతి నెలకి ఇవ్వడానికి సంవత్సరం ఎన్ని వేల కోట్లు అవసరం అయితే, ప్రతి గృహిణికి స్కూటీ ఇవ్వడానికి ఎన్ని వేల కోట్లు అవసరం అయితే, ఇక్కడ మాత్రం మనకేమి లెక్కలు రావు. ఇక్కడేమి అడ్డం రాదు, నోటికి దృష్టి ఉండదు. కనుక మనసు అండి చేయాలనే ఆలోచన, చేయాలనే బుద్ధి, చేయాలనే గుణం, నిండైన మనసు ఒకటి ఉండి చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. పెద్ద కష్టమైన పని ఏం కాదు. ప్రతి వాళ్ళకి విద్యను అందించడం, వాళ్ళు కోరుకునే విద్యను అందించడం, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటానంటే ఏ విధంగా చదువుకుంటానంటే ఆ విధంగా చదివినటువంటి ప్రభుత్వం చేయగలిగిన పని, ప్రభుత్వ శక్తి మేరకు ఆ పరిధిలో ఉండే పని అది. అదేమంతా అక్కడెక్కడో నుంచి దిగిరావాల్సిన పని కాదు. అది ప్రభుత్వాలు చేయగలిగిన పని. ప్రభుత్వాలు డబ్బులు కూడా ఆ మేరకు అందుబాటులో ఉంటాయి. చిత్తశుద్ధి లేకపోవడం, చేయాలనే ఆలోచన లేకపోవడం మాత్రమే. అంటే ప్రతి వాళ్ళు 5 ఏళ్ల స్కీమ్ చూసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ ఏ విద్యార్థిదైనా సరే 20 సంవత్సరాల స్కీమ్, 1వ తరగతి నుంచి డిగ్రీ తర్వాత ఇంకో 4 ఏళ్ళు ఏది చేసినా సరే ఈ 20 ఇయర్ స్కీమ్ అండి. 20 సంవత్సరాల ఆలోచనలు చేసేటటువంటి ఓపిక మన రాజకీయ నాయకులు లేవు. మన రాజకీయ నాయకులు పీస్ రేట్ 5 ఏళ్ళు మాత్రమే లెక్కేసుకుంటారు. కనుక వాళ్ళకి 20 ఏళ్ల లెక్క కనపడదు. ఆ 20 ఏళ్ల లెక్క దొరక్కపోవడం వల్ల విద్యార్థులు ఇట్లా నాశనం అయిపోతుంటారు. అంతే. అది ఆ చిత్తశుద్ధి, 20 ఏళ్ల దృష్టితో చూడగలిగిన
ప్రభుత్వాలు కావాలి మనకి. 20 ఏళ్ల దృష్టితో చూడగలిగిన లెక్కలు వేసి ఈ డబ్బుల్ని ఇలా మనం సాధించుకోగలం, ఇవి ముఖ్యం మనకి దేశానికి భవిష్యత్తుకి అనుకోగలిగే ప్రభుత్వాలు నాయకులు కావాలండి. అది మన దురదృష్టం. మనకు ఉంటే బాగుంటది, లేరని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసేన్ గారు. నాగరాజు గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పటికైనా ప్రభుత్వం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇచ్చిన నివేదికతోటి కళ్ళు తెరిచి ప్రభుత్వ హాస్టల్ వసతి గృహాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 10, 15, 20 మంది విద్యార్థులకు ఒక వాష్రూమ్ ఉండేటట్టు చూడాలి. ఉన్న వాష్రూమ్లో నీటి సౌకర్యం కల్పించాలి. ఆ వాష్రూమ్ ఏ హాస్టల్ అయితే వాష్రూమ్స్ లేవో విద్యార్థులకు హాస్టల్ దగ్గరగా ఉండేటట్టు కట్టించాలి. భద్రతా సిబ్బందిని పెంచవలసిన అవసరం ఉన్నది. ఇలాంటి నిఘా కెమెరాలు కూడా ఆ వాష్రూమ్ దగ్గర నిఘా కెమెరాలు కూడా పెట్టవలసిన అవసరం ఉన్నది. కాబట్టి సరిపోని సిబ్బందిని పెట్టాలి, సరిపోని కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ వసతి గృహాల సపరేట్ బడ్జెట్ ని కేటాయించవలసిన అవసరం ఉన్నది. అప్పుడే ఈ ప్రభుత్వ వసతి గృహాలు బాగుపడతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వ వసతి గృహాలని బాగుపరచాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఓవరాల్ గా వీరయ్య గారు చెప్పినట్లు మామూలు ట్యాక్స్ తో పాటు సోషల్ వెల్త్ ట్యాక్స్ ను కూడా క్రియేట్ చేయాలి. అలాగే ప్రసేన్ గారు చెప్పినట్లు ప్రతి గవర్నమెంట్ 5 years స్పాన్ తో కాకుండా ఒక విద్యార్థి విద్య పూర్తి చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. బిట్స్ అండ్ పీసెస్ గా తమ గురించి కాకుండా ఓవరాల్ పిక్చర్ చూసి ఒక 20 years ప్లాన్, ఎడ్యుకేషన్ ప్లాన్ గా పిల్లల కోసం ఏర్పాటు చేసేటువంటి ఎడ్యుకేషన్ అయితే వాళ్ళ పొలిటీషియన్స్ లో ఉండాలి. అలాగే నాగరాజు గారు చెప్పినట్టు ఈ సెపరేట్ బడ్జెట్ అనేది వసతి గృహాలకు ఇవ్వాలి. అదేదో ఒక బిట్స్ అండ్ పీసెస్ లాగా ఒక డిఫరెంట్ పార్ట్ గా చూడకుండా దానికి ఒక బడ్జెట్ వేసి నిఘా చర్యలు అన్ని తీసుకోవాలి. సో ఇవన్నీ అమలైతే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యే ఆస్కారం అయితే కనిపిస్తుంది. బట్ అంత చిత్తశుద్ధి ప్రభుత్వంలో ఉంటుందా, ఇప్పుడు కనీసం అదే ఇప్పుడైనా కనిపిస్తుందా బయటగా అన్నది ఒక ప్రశ్నార్థకమే. ఏదేమైనప్పటికీ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు వీరయ్య గారికి, ప్రసేన్ గారికి, నాగరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.